పరిశుద్ధాత్మని ద్వారా దేవుని ప్రేమ మన యొక్క హృదయాలలో కుమ్మరింపబడి ఉన్నదంట. కలువరి సిలువలో యేసే మన పట్ల చూపించిన ప్రేమ, తండ్రి అయిన దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి ప్రేమ పరిశుద్ధాత్మని ద్వారా మన యొక్క హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. కాబట్టి ఆ ప్రేమను ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, దాని పొడవేంటో, వెడల్పేంటో, లోతేంటో, ఎత్తేంటో నువ్వు గ్రహిస్తావో, అప్పుడు నీవు దేవుణ్ణి ఆ విధంగా ప్రేమించగలవు. దేవుణ్ణి ప్రేమించగలిగినటువంటి నీవు అప్పుడు దేవుడు చెప్తున్నటువంటి ఇంకో మాట ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. పొరుగు వారిని ప్రేమించడానికి ఎక్కడి నుంచి వస్తుంది ఆ ప్రేమ? దేవుని నుంచే వస్తుంది. దేవుణ్ణి ప్రేమించడానికి ఎక్కడి నుంచి వస్తుంది ప్రేమ? దేవుని నుంచే వస్తుంది. ఆ ప్రేమను నువ్వు పొందుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ ప్రేమను నీకోసమే సిలువలో ఆయన అనుగ్రహించాడు. మరి అలాంటి ప్రేమను కలిగి ఉండడం ద్వారా మన యొక్క హృదయాల్లో నిజమైనటువంటి మార్పు అన్నది కలుగుతుంది.